హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి మొక్కల చారుని పెట్టుకుందాం. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాన్ని ఇలా రసం తీసుకోవాలి. బాగా నానిన తర్వాత దాన్ని పిసుక్కొని ఇలా వేరే జల్లి లాంటి దాని సహాయంతో ఇలా పులుసుని వేరు చేసుకోవాలి. పులుసుని వేరు చేసుకున్నాక ఇందులోకి సరిపడా ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులోకి గుమ్మడికాయ, ఆనపకాయ, బెండకాయ, టమోటా, ములంకాయ, ముల్లంగి ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక స్టవ్ మీద పులుసుని పెట్టుకొని మనకి చారుకి ఎంత నీరు సరిపోతుందో అంత నీళ్లు వేసుకొని ఇలా మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే చారుకు సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని చారుని బాగా మరగనివ్వాలి. ఇందులోనే 2 చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3, కరివేపాకును కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. నేను ఇందులో కొత్తిమీర కూడా వేశాను, ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకొని పులుసుని బాగా మరగనించుకోవాలి. ఇలా మరిగించుకున్న పులుసులో బెల్లం, ఇందులోకి బెల్లం కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. బెల్లం కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. బెల్లం చారుని పులుపు, కారం వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకు కొద్దిగా బెల్లం కూడా బాగా వేసుకొని మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన చారు మరుగుతూ ఉండగా దగ్గర పడుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ముందుగా ఒక పెద్ద టీ స్పూన్ ఆవాలు బాగా చిల్లాపల్లా దంచుకొని దాన్ని పొడిగా చేసుకొని అవి కూడా ఇందులో వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆవాల పొడి వల్ల చారుకి ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వల్ల చారు చాలా టేస్ట్గా వస్తుంది. అందుకు ఇందులో వేసుకొని బాగా మరగనివ్వాలి. పులుసు బాగా మరిగి దగ్గర అవుతున్న క్రమంలో మనం ముందుగా వేసుకున్న ముక్కలన్నీ ఒకసారి చూసుకోవాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం పోపు కోసం సిద్ధం చేసుకోవాలి. చూడండి చారు ఎంత బాగా మరిగిందో, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను ఈ చారు కోసం పోపుని సిద్ధం చేస్తున్నాను. ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. తెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు మన తాలింపుకి కావాల్సిన సామాన్లు. తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని తరిగిన ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపుని బాగా వేయించుకొని చారులో వేసుకోవాలి. చారు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. పోపు అంతా చారుకి పట్టేలా బాగా వేసుకోవాలి. చూడండి చారు ఎంత చక్కగా వచ్చిందో, బాగా మరిగింది కాబట్టి చాలా టేస్ట్గా వస్తుంది. చాలింపు వేయగానే ఒక రకమైన మంచి వాసన వచ్చిందండి. ఈ చారు ఈరోజు తినే కంటే దాని తర్వాత రోజు తింటే చాలా బాగుంటుంది. ఇలా బయట 2 రోజులు వదిలేసినా కూడా చారు పాడవదు. ఎందుకంటే మనం ఇందులో పులుపు, బెల్లం వేసుకున్నాం కాబట్టి 2 రోజులు బయట ఉన్నా కూడా ఈ చారు పాడవదు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. బాయ్ బాయ్.